మహాబ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి మార్చి 15 నుండి జీవితంలో జరగబోయే సంఘటనలు వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వృషభ రాశి వారి గురించి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఎక్కడో చోట నిజమవ్వడం మనం చూస్తూ లేదా వింటూ వస్తున్నాం. ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా అక్షర సత్యం. ప్రతి చోట కూడా అది జరుగుతూ వస్తుంది. అలానే ముఖ్యంగా బ్రహ్మంగారు వృషభ రాశి వారి గురించి తమ యొక్క కాలజ్ఞానంలో ముందుగానే కొన్ని అంశాలు అయితే చెప్పడం జరిగింది. అవేంటో తెలుసుకోండి. అలానే మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఇవి మీ జీవితాన్ని మలుపు తిప్పే విధంగా అయితే ఉంటాయి. ఇక వృషభ రాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు సహజంగా ఓర్పు పట్టుదలతో ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పూర్తయ్యే వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు. దానికే కట్టుబడి ఉంటారు. ఆర్థికంగా కూడా వీరు ప్రణాళికలు ముందుగానే వేసుకొని వాటి పరంగా ఖర్చులు చేస్తారు. ఈ రాశివారు ధనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థికంగా స్థిరత్వంగా ఉండేదందుకు కష్టపడతారు. ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలు ఎక్కువగా అన్వేషిస్తూ ఉంటారు. మంచి ఆహారం, ఖరీదైన వస్త్రాలు, అద్భుతమైన గృహాల్లో జీవించాలనే కోరిక వీరికి అధికంగా ఉంటుంది. భౌతిక సుఖాలపై ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. జీవితం అంతా కూడా ఆనందంగా గడపాలని అనుకుంటారు. అనవసరమైన టెన్షన్లు, ఒత్తిళ్లు అస్సలు దగ్గరకైతే రానివ్వరు. ఒక్కసారి ఏదైనా నమ్మితే దాని మీద పూర్తిగా విశ్వాసం పెంచుకుంటారు. ఇతరుల మాటలు తేలిగ్గా నమ్మరు. స్వయంగా పరీక్షించుకునే నమ్ముతారని చెప్పుకోవచ్చు. ఎంతైనా కష్టపడి పని చేయగలరు. తమ లక్ష్యాలు చేరుకోవడానికైతే పట్టుదలగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ప్రకృతి అందాలను, కళను, సంగీతాన్ని ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. మంచి కళాకారులు, గాయకులు, అలానే చాలా వరకు కూడా కళల్లో మంచి ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తులు అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఆహారపు విషయంలో కూడా చాలా ఖచ్చితంగా ఉంటారు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఒక సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది వ్యాపార అభివృద్ధికి సంబంధించి కానీ వ్యాపారాన్ని మార్పు చేయడానికి కానీ చేసేటువంటి విషయాల్లో అయితే ఉంటుంది. కానీ భయపడవలసిన పరిస్థితి లేదు. మొదట్లో ఈ సమస్య మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా దాన్ని పరిష్కరించే క్రమంలో దానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడం వల్ల దాన్ని మీరు ఎదుర్కోగలగారనే ధైర్యం అనేది మీకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ బిజినెస్ చేయడం లాభదాయకంగా ఉంటుంది. శుక్రగ్రహ అనుకూల స్థితి వల్ల పెట్టుబడులు అనేవి పెరుగుతాయి. గతంలో ఏవైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టి వదిలేసి ఉన్నా వాటి నుండి కూడా రాబడి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో స్థిరత్వం అనేది కనిపిస్తుంది. అంటే గత కొంతకాలం నుండి ఉద్యోగ విషయాల్లో భద్రత లేకపోవడం కానీ లేదా ఉద్యోగ పరంగా మీకు ఉన్నటువంటి ఏదైతే ఊగిసలాడే భావన ఉందో అదంతా కూడా తొలగిపోవడం జరుగుతుంది. మీ లైఫ్ సెటిల్ అయ్యే విధంగా ఈ సమయంలో కొన్ని అవకాశాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ అవకాశాలు రావడం కొరకు మాత్రం మీరు ఎంతగానో కష్టపడి ఉంటారు. మీ యొక్క ఓర్పుకి, మీ యొక్క సహనానికి తగిన ఫలితాన్ని అయితే చూడబోతున్నారు. ముఖ్యంగా ఎంతో కాలంగా కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉద్యోగం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ పరిస్థితులు అనేవి సహకరించకపోవడం వల్ల మీరు వాటి గురించి ఆలోచించకుండా పక్కన వదిలేసి ఉంటారు. కానీ ఈ సమయంలో పై స్థాయి అధికారుల వల్ల ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్తారని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ మాసం మధ్యలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంది. తలనొప్పి, ఒత్తిడి
శరీర ఉష్ణోగ్రత పెరగడం ఇటువంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. విద్య పరంగా బాగా కలిసి రాబోతుంది. విద్యార్థులు రాసేటువంటి పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కోరుకున్న విధంగా ఉత్తీర్ణత సాధిస్తారు. అలానే విద్యార్థులు కొన్ని నూతన పరిచయాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు జరిగేటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో విద్య పరంగా మీకు కావాల్సినటువంటి సలహాలు ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించడంతో పాటుగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీకు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో చూసుకున్నట్లయితే ఉన్నత స్థాయి సంబంధాలు ఏర్పడే అవకాశం, ఇప్పటికే ఉన్న ప్రేమలో కొంచెం ఒత్తిడి కూడా ఎదురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా తగాదాలు పెరిగే అవకాశం ఉంది. ఇక వివాహితులు చూసుకున్నట్లయితే గృహ జీవితంలో శాంతి కొంత అస్థిరతంగానే మారవచ్చు. ముఖ్యంగా ఇద్దరి మధ్య కూడా సమయాన్ని కేటాయించకపోవడం వల్లే చిన్న చిన్న వాటికి కూడా వివాదాలు పెరుగుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించడానికి అయితే ప్రయత్నించండి. అలానే చాలా వరకు కూడా సమస్య ఏర్పడినప్పుడు బయట దాని గురించి అస్సలు చర్చించకండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాప్యాయతలు అనేవి పెరుగుతాయని చెప్పుకోవచ్చు. అలానే గతంలో ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు ఉంటారో కొంతమంది వారి తప్పు తెలుసుకొని మరలా వెనక్కి రావడం, మీతో బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ కోరుకోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. ఈ మాసంలో ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి పొదుపును అలవాటు చేసుకోవాలి. భూమి, ఇల్లు కొనుగోలు చేసేవారికి అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన వాటిని అయితే కొనుగోలు చేస్తారు. స్త్రీలు మీ యొక్క విలువైన వస్తువులు కానీ లేకపోతే ఏవైతే విలువైన ఆభరణాలు ఉంటాయో వాటిని మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి. అవి తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. అలానే ఈ సమయంలో రుణాల విషయంలో విముక్తి పొందుతారు. రైతులు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తీర్చేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారి ఇంట్లో తలపెట్టాలనుకున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. ఇక వివాహ పరంగా చూసుకున్నట్లయితే మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి దక్కడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఎప్పటి నుండో మీరు వెళ్ళాలనుకున్నటువంటి కొన్ని విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రయత్నాలు అనేవి చురుగ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో అధికంగా విందు వినోదాల్లో పాల్గొనడంతో పాటుగా ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడుపుతూ కొత్త కొత్త పరిచయాలు పెంచుకోవడానికి కానీ కొత్త విషయాలు తెలుసుకోవడానికి కానీ అధికంగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. డబ్బు విషయంలో ఏవైతే మోసాలు జరిగి ఉంటాయో ఈ సమయంలో వాటి నుండి బయటపడతారు. మీకు రావాల్సినటువంటి కొన్ని మొండి బకాయిలు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారికి కలిసి వచ్చే రోజులు చూసుకున్నట్లయితే వీరికి సోమవారం, బుధవారం బాగా కలిసి వచ్చే రోజులు. అలానే వీరికి ఆకుపచ్చ, గులాబీ వర్ణాలు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎమరాల్డ్ను ధరించడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.